హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో హెల్తీగా గోధుమ పిండితో బాదుషాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. బయట స్వీట్ షాప్స్ లో దొరికే బాదుషాలు అయితే మైదా పిండి మరియు చక్కెర యూజ్ చేసి చేస్తారు. అవి ఏవి కాకుండా హెల్తీగా ఎక్స్ట్రా జ్యూసీగా బాదుషాల్ని ప్రిపేర్ చేసి చూపిపోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసి చూడండి. మీరు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది. ఫస్ట్ అయితే బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సోడా పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చిటికెడు ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్డ్ గా ఉంటుందండి. మరి ఎక్కువ ఎగుటు పుట్టకుండా మనం 1కి 2-3 ఎక్కువగా తినొచ్చు. తరువాత నెయ్యి 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని పిండిని పొడి పొడిగా కలుపుకోవాలి. నెయ్యి కాకపోయినా మీరు వేడి చేసిన ఆయిల్ నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పొడి పొడిగా కలుపుకున్న పిండి మనం చేతి మధ్యలోకి తీసుకుని అలా ప్రెస్ చేసినప్పుడు చక్కగా బైండ్ అవ్వాలండి. ఇలా బైండ్ అవ్వకపోతే మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని బైండ్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుని ఈ పిండిని మరీ చపాతీ పిండి అంత సాఫ్ట్ గా కాకుండా కొంచెం లైట్ డ్రైగా కలుపుకోవాలండి. బాగా చక్కగా నలుపుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మరీ ఎక్కువ డ్రై కాకుండా అలాని మరీ సాఫ్ట్ గా కాకుండా ఈ విధంగా కలుపుకొని పిండిని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు వరకు బెల్లంని నేను తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులో 1/4 కప్పు వరకు వాటర్ పోసి బెల్లంని కంప్లీట్ గా వాటర్ లో కరగనివ్వాలి. ఇక్కడ బెల్లం క్వాంటిటీ అనేది మీరు స్వీట్నెస్ ఎంత తినగలుగుతారో దానికి సరిపడా తీసుకుని ఇలా వాటర్ లో బెల్లం బాగా కరిగిన తరువాత ఒక 4-5 ఇలాచీల్ని దంచి ఆ పొడిని యాడ్ చేసేసుకోండి. తరువాత దీన్ని కలుపుకుంటూ ఈ విధంగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించుకోకూడదండి, తీగపాకం వస్తుంది కదా, దానికంటే ముందే మనం దీన్ని ఆపేసేయాలన్నమాట. అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా తీసుకుని కాస్త చేతిలోకి అలా పెట్టి మనం లైట్ గా ఇప్పుడు నేను చూపించే విధంగా చేసినట్టయితే చేతికి లైట్ గా అతుక్కోవాలండి. ఎక్కువ స్టిక్కీగా ఉండకూడదు, లైట్ గా అతుక్కుంటే చాలు. ఈ స్టేజ్ లో మనం స్టవ్ ని ఆపేసి కంప్లీట్ గా ఈ పాకాన్ని చల్లారడానికి పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం ముందుగా ఒక 10 నిమిషాల ముందు పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని మళ్ళీ మనం బాగా నీటింగ్ చేసుకుంటూ ఇలా బాగా డివైడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల బాదుషాల లోపలంతా కూడా పొరలు పొరలుగా బాగా సాఫ్ట్ గా ఉంటుంది కదండి, ఆ విధంగా వస్తుంది. సో మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే బాదుషాలు అంత బాగా వస్తాయి. ఇలా కలుపుకునేటప్పుడే పిండి సాఫ్ట్ గా అయిపోతుందండి. ఇలా కలుపుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి. ఇలా చేసేటప్పుడు ఇప్పుడు నేను చూపించేలాగా చేయండి. కాస్త పిండిని అలా రుద్దిన తర్వాత ఇలా మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకు బాదుషాలు పర్ఫెక్ట్ గా వస్తాయి. తర్వాత దీన్ని రౌండ్ గా చేసేసి మధ్యలో ఇలా వేళ్లతో ప్రెస్ చేయాలండి. ఈ విధంగా చేస్తే చాలు, మనకు కావాల్సిన విధంగా బాదుషాల షేప్ అయితే రెడీ అయిపోతుంది. కాస్త గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి లైట్ గా పక్కన చీలినట్టు కనిపిస్తాయండి. అలా వచ్చినా పర్లేదన్నమాట, బాదుషాలు అయితే కరెక్ట్ గానే వస్తాయి. సో మీరు ఏమాత్రం భయం లేకుండా అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకుని ఆయిల్ ని గోరువెచ్చగా అవ్వనివ్వండి. వేలు పెట్టి చూడండి, కాస్త లైట్ గా హీట్ ఉంటుంది కదా, ఆ స్టేజ్ లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవన్నిటినీ కూడా ఆయిల్ లోకి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వెంటనే అలా కదపకుండా లైట్ గా కొంచెం వేడైన తర్వాత కదిపి ఒకవైపు ఉడికిన తర్వాత మరోవైపుకి అన్నిటినీ కాస్త తిప్పి వదలండి. ఆయిల్ అయితే ఎక్కువ హీట్ లో మాత్రం వీటిని ఉడికించుకోకూడదండి, లైట్ హీట్ లోనే వీటిని మనం ఉడికించుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాదుషాలు అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్ లోకి చేంజ్ అయిపోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిన తరువాత ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఫిల్టర్ చేసేసి బాదుషాలని మనం తీసేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎన్ని కావాలన్నా సేమ్ ప్రాసెస్ లో లైట్ హీట్ లోనే అన్నిటినీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలండి. ఈ విధంగా మనం తీసుకున్న వాటిని ఒక బౌల్లోకైనా లేదా ప్లేట్ లోకి తీసేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకాన్ని దానిపైన పోసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కంప్లీట్ గా మునిగేంతలాగా పోసేసుకోండి. ఇలా పోసుకున్న తరువాత ఈ పాకంలో వీటిని ఒక 30 నిమిషాలైనా అలాగే నాననివ్వండి. ఆ విధంగా మనం నానబెట్టుకున్నట్లయితే చక్కగా బాదుషాల లోపలంతా కూడా పాకం బాగా అబ్జర్వ్ అయ్యి
బాదుషా లోపలంతా కూడా జ్యూసీగా ఉంటుంది, పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. నానిన తరువాత కొన్ని సన్నగా తరిగిన బాదాం, పిస్తా, అలాగే కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మరియు హెల్తీ అయిన గోధుమ పిండి మరియు బెల్లం బాదుషాలు అయితే రెడీ అయిపోతాయి. ఏమాత్రం కూడా బయట దొరికే స్వీట్స్ టేస్ట్ కి తీసిపోకుండా చాలా బాగుంటాయండి. అలాగే వీటిని మనం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఉంటే సిల్వర్ పేపర్ ని కాస్త పైన అలా అతికిచ్చేస్తే ఇంకా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.